సో దేవుడికి సమస్తమును సాధ్యమే. సో మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో ఎప్పుడైనా కూడా అమ్మ ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడు ప్రార్థించినా, దేని గురించి ప్రార్థించినా, నా దేవుడికి ఇది సాధ్యమే, ఇది సాధ్యం కాదంటూ లేదు దేవుడికి అని నమ్మి ప్రార్థించండి. ఏదైనా ప్రార్థించండి, అది సాధ్యమే. ఒకవేళ దేవుడి చిత్తం అయితే అది వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ నీకు రాకపోతే అది దేవుడి చిత్తం కాదని అనుకో, కానీ దేవుడికి ఇది అసాధ్యం అని మాత్రం అనుకోవద్దు. సో నేను కూడా ఎన్నో అడుగుతున్నాను, కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, కొన్ని డిలే అవుతున్నాయి. ఆ డిలే అయినంత మాత్రాన దేవుడికి అసాధ్యం అని అనొచ్చు అనేది అనొద్దు. అసాధ్యం కాదు డిలే అయినంత మాత్రాన. సో అది కూడా సాధ్యమే. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు నువ్వు ప్రేయర్ రూమ్కి వెళ్ళినా నిన్ను నువ్వు జీరో చేసుకో. నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు, నీ యుక్తి కాదు, నీ బలము కాదు, నీ స్కిల్ కాదు, నీ టాలెంట్ కాదు, నీ ఎడ్యుకేషన్ కాదు, నీ క్వాలిఫికేషన్ కాదు, నీ యొక్క ఏది కాదు, నీ ధనము కాదు, నీ ఐశ్వర్యం కాదు. జస్ట్ గాడ్ కి సరెండర్ అయిపోండి. ఎప్పుడు ప్రేయర్ చేసినా గాడ్ కి సరెండర్ అయిపోయింది. ఇది నాకైతే అసాధ్యం ప్రభు, నా భర్తను మార్చడం నాకైతే అసాధ్యము, బట్ నీకు మాత్రము సాధ్యము. నాకు ఈ ఉద్యోగాన్ని సంపాదించడం నాకైతే అసాధ్యము ప్రభు, బట్ నీకైతే సాధ్యము నాయన. సో మనిషి అయినా నాకు సమస్తము అసాధ్యమే, బట్ నీ తోడు ఉంటే నాకు సమస్తము సాధ్యమే. సో అలా దేవుడి మీద కంప్లీట్ గా ఆనుకోవాలండి, కంప్లీట్ గా డిపెండ్ కావాలి. ఈ ఇంటర్వ్యూని క్రాక్ చేయడం, ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ కావడం నాకైతే అసాధ్యం ప్రభు, నీ కృప తోడుంటేనే, నీవు తోడుగా ఉంటేనే నాకు ఈ ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతుంది. సో ఈ కుటుంబాన్ని రన్ చేయడం నాకైతే అసాధ్యం ప్రభు, నువ్వు ఉంటే సమస్తము సాధ్యము, నువ్వు నాకు తోడుగా ఉండి సమస్తాన్ని సాధ్యం చేయండి అని ఇలా అడగండి. దేవుని మీద ఆనుకొని అడగండి, ఆయన మీదనే ఆధారం చేసుకొని అడగండి. ఈవెన్ దో నీకు స్కిల్ ఉన్నా, టాలెంట్ ఉన్నా, విజ్డమ్ ఉన్నా, నాలెడ్జ్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది ఆయన కృప మాత్రమే పనిచేస్తుంది. సో కాబట్టి ఆయన కృప చేత మనం ఆశీర్వదించబడాలి. ఇప్పుడు చూడండి, దావీదు ఉన్నాడు, ఎక్కడో అడవులలో గొర్రెలను కాచుకుంటున్నాడు. చదువు లేదు, సంధ్య లేదు, సో ఓన్లీ గొర్రెలే కాచుకుంటున్నాడు. అప్పుడు దేవుడి యొక్క కృప ఆయనను ఆవరించి, దేవుడి యొక్క కనికరాన్ని ఆవరించి రాజయ్యాడా లేదా? ఆయన యుద్ధ వీరుడు కూడా కాదు, ట్రైనింగ్ తీసుకున్న వాడు కూడా కాదు, యుద్ధంలో ఆయన సైనికుడు అయ్యాడు, ఆయన రాజు అయ్యాడు. ఆయన కృప, దేవుడి యొక్క కృపను బట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు మోషే చూద్దాము, నత్తివాడు, నోటి మాంద్యం గలవాడు, సో లోపం ఉంది, ఆయన మాట్లాడలేడు. కానీ అలాంటి మోషేను తీసుకొచ్చుకొని గొప్ప సేవ చేపించాడా లేదా? ఆయన కృప ఆవరించింది. సో అర్థమవుతుందా అండి? ఆయన కృపను బట్టి మనం ఆశీర్వదించబడాలి, ఆయన కృప వల్ల మనం అందరం రక్షించబడాలి, ఆయన కృపనే మనల్ని ఓవర్టేక్ చేయాలి. అలా దేవుడికి సమస్తము సాధ్యమవుతుంది. నువ్వెప్పుడు ఇక నేను తెలివి కల్లోని, నేను జ్ఞానవంతుణ్ణి, నేను బుద్ధిమంతురాల్ని, నాకు అన్ని తెలుసు అన్నప్పుడు దేవుడు నీ జీవితంలో పనిచేయడం ఆపివేస్తాడమ్మా. ఎప్పుడైనా కూడా ఇది నా వల్ల అయితే కాదు, దేవుడు ఉంటేనే నాకు ఇది సాధ్యమవుతుంది, నా వల్ల అయితే కాదు నా పిల్లల స్కూల్ ఫీజు కట్టడం, నా దేవుడి వల్ల అయితేనే ఇది సాధ్యమవుతుంది, నా వల్ల అయితే కాదు పెంచి పోషించడం, నా వల్ల అయితే కాదు ఈ ఉద్యోగం చేయడం, దేవుడు తోడుంటేనే సాధ్యమవుతుంది అని అలా కంప్లీట్ గా డిపెండ్ కాండి. నేను ఎప్పుడైతే దేవుడిని నమ్ముకున్నానో అప్పటి నుంచి కంప్లీట్ గా దేవుడి మీదనే డిపెండెన్స్ అమ్మా. నిజంగా నాకైతే ఈ వాక్యాన్ని బోధించడం అయితే నా వల్ల అయితే కాదు, దేవుడి శక్తి ఉంది కాబట్టి బోధించగలుగుతున్నాం, దేవుడి యొక్క నడిపింపు ఉంది కాబట్టి నాకైతే ఆ ప్రవచనము చెప్పడం కూడా నా వల్ల అయితే కాదు, దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి నా వల్ల కాగలుగుతుంది. అంతేకాని మీ గురించి ప్రార్థించడం, మొరపెట్టడం నా వల్ల అయితే కాదు, నిజంగా చెప్తున్నా. అది దేవుడి యొక్క ఆత్మ ఉంది కాబట్టి, దేవుడి యొక్క శక్తి ఉంది కాబట్టి అది అలా జరుగుతుంది. అందుకే దేవుడికి అట్లా సమస్తము సాధ్యమేనట. ఒకటి సాధ్యము, ఒకటి అసాధ్యం అంటూ ఏది లేదు. అవర్ గాడ్ ఈస్ గాడ్ ఆఫ్ ఆల్ ఇన్ వన్. గర్భఫలం కావాలన్నా దేవుడు ఇస్తాడు, ఉద్యోగం కావాలన్నా దేవుడు ఇస్తాడు, ఇది చేస్తాడు ఇది చేయడు అనేది ఏం లేదు. నార్మల్ రిపోర్ట్ రావాలన్నా దేవుడు చేస్తాడు. ఇక డాక్టర్ ఇంకా గంటలో అయిపోతుంది అమ్మా అన్నా కూడా నువ్వు మళ్ళీ ప్రార్థించుకుంటే ఇంకో 10 సంవత్సరాల ఆయుష్ కూడా పోయగలుగుతాడు. మన దేవుడు కుంటి వాళ్ళను కూడా కళ్ళను ఇచ్చిన దేవుడు, గుడ్డి వాళ్ళను చూపునిచ్చిన దేవుడు, మూగ వాళ్లకు మాటలు ఇచ్చిన దేవుడు, చెవిటి వాళ్ళను వినికిడి శక్తినిచ్చిన దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుడికి సమస్తము సాధ్యమే అని నమ్మి ప్రార్థించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ అధ్యాయం 26వ వచనంలో, సో మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో యేసు వారిని చూచి, యేసు ప్రభువారే అంటున్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే అంటున్నాడు. దేవుడు అంటున్నాడు మనుషులకు అసాధ్యమే, బికాస్ వీఆర్ నాట్ బోర్న్ విత్ ఎనీ సూపర్ న్యాచురల్. అంటే దేవుడు ఉంటేనే. ఇప్పుడు నేను ప్రే చేశాను, హీలింగ్ అయిందంటే అది నాది కాదు, గాడ్ ఈస్ ద హీలర్, ఐఎమ్ నాట్ ద హీలర్.
నాకైతే హీలింగ్ చేసే శక్తి లేదమ్మా, డెలివరెన్స్ చేసే శక్తి లేదు. ప్రార్థించడం మాత్రమే నా పని. కానీ ప్రార్థించిన తర్వాత పని చేయడం మాత్రం హోలీ స్పిరిట్ గాడ్, దేవుడి యొక్క శక్తి వెళ్ళి పని చేస్తుంటది. అందుకే ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తమును సాధ్యమని చెప్పాను. ఎప్పుడు మీరు ప్రేయర్ చేసినా కూడా ఇగో ఈ వచనాన్ని గుర్తు చేయండి దేవుడికి. అయ్యా, మనిషి అయినా నాకైతే అసాధ్యము ప్రభువా, కానీ దేవుడైనా నీకు సమస్తము సాధ్యము ప్రభువా, అందుకే నీ చేతికి అప్పగిస్తున్నాను, అందుకే నీకు మొర పెడుతున్నాను అని ప్రార్థించండి. ఆ లివర్ సమస్య, కిడ్నీ సమస్య, ఎముకల సమస్య, కండరాల సమస్య, అనారోగ్య సమస్య, ఆర్థిక సమస్య, మానసిక సమస్య, శారీరక సమస్య, ఇవన్నీ కూడా తీయగలిగే శక్తి సామర్థ్యము మనకు లేదు. అప్పులను తీసే శక్తి మనకు లేదు, మనుషులను మార్చే శక్తి మనకు లేదు, అపవిత్రాత్మలను ఎల్లగొట్టే శక్తి మనకు లేదు. కానీ దేవుడి యొక్క శక్తి ఉన్నప్పుడు నువ్వు కూడా సమస్తము అసాధ్యమైన క్రియలను చేయగలుగుతావు. సో అందుకే నీ పిల్లల్ని కూడా మార్చే శక్తి మీకుందా అండి? లేదు. మీ భర్తను, మీ భార్యను మార్చే శక్తి ఉందా? లేదు. ఎవరిని మార్చే శక్తి మనకు లేదు. మనకు అది అసాధ్యము. నువ్వు ప్రేయర్ చేసుకున్నప్పుడు ఆ అసాధ్యాన్ని కాస్త దేవుడు సాధ్యపరుస్తాడు. అందుకే దేవుడి కట్ట సమస్తము సాధ్యం అని చెప్పాను. ఎవ్రీథింగ్ పాసిబుల్ విత్ గాడ్. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే మనిషి కావాలి. దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే మనిషి ద్వారానే చేయాలి. దేవుడు కూడా అద్భుతాలు చేయాలంటే మనిషి కావాలి. మనిషి కోసము, మనిషి ద్వారా అన్ని అద్భుతాలు కూడా దేవుడు చేస్తాడు. కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యం అని చెప్తున్నాడు. సో అందుకే నువ్వు నమ్మి ప్రార్థించు. ఏదైనా పర్లేదండి, ఏదైనా పర్లేదు, ఎంత పెద్దదైనా చిన్నదైనా పర్లేదు. ప్రార్థించండి, పెద్దవి అడగండి దేవుడికి. ఆయన్ని అంటున్నాడు కదా, నాకు సమస్తము సాధ్యమని. అడగండి, పెద్ద పెద్ద వాటిని అడగండి. ఎందుకు చిన్నది? ఇచ్చేటాయన ఆయన ఉన్నాక నువ్వు నీకేంటి ప్రాబ్లం? అందుకే నువ్వు దేవుణ్ణి తెలుసుకునేటప్పుడు నీ జ్ఞానంతో తెలుసుకోకు, నీ శక్తితో తెలుసుకోకు. నీ శక్తి, నీ జ్ఞానము ఇంతే. కోడిగుడ్డంత పరిమాణం ఎంత ఉందో అంతే నువ్వు చూస్తావు. నీ దేవుణ్ణి ఆత్మతో తెలుసుకో, ఆత్మతో తెలుసుకో, సత్యంతో తెలుసుకో. ఆ ఆత్మతో తెలుసుకున్నప్పుడు నీకు దేవుడు గొప్పగా కనపడతాడు. సో ఈ యూనివర్స్ చూడండి ఎంత పెద్దగా ఉందో, మన దేవుడు కూడా అంత పెద్ద కార్యాలు చేయగలుగుతాడు. ఆకాశం చూడండి ఎంత విశాలంగా ఉందో, మన దేవుడు కూడా అంత విశాలమైన కార్యాలు చేస్తాడు. భూలోకము చూడండి ఎంత విశాలంగా ఉందో, మన దేవుడు కూడా అంత విశాలమైన కార్యాలు చేస్తాడు. సో కాబట్టి నమ్మి ప్రార్థించండి. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం అని చెప్పాను. సో దేవుడికైతే అన్ని సాధ్యమే అండి. ఇప్పుడు ఈ రోజు నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఏ బాధ గుండా వెళ్తున్నావో, ఏ ఇరుకు గుండా వెళ్తున్నావో, ఏ ఇబ్బంది గుండా వెళ్తున్నావో, వాటన్నిటిని తీసివేసే శక్తి సామర్థ్యం ఉన్న ఏకైక నిజరూప స్వరూపమైన దేవుడు యేసు ప్రభువారు అని మాత్రం నమ్మద్దు. అందుకే ఆవగింజంత అనుమానం ఉన్న పని జరగదండి. గుర్తు పెట్టుకోండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఎలాగైతే పని జరుగుతుందో, దేవుడి మీద ఆవగింజంత డౌట్ ఉన్నా కూడా పని జరగదు. అందుకే ఆ డౌట్ పోవాలని ప్రార్థించండి. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సాధ్యం అని చెప్పాను. అందుకే నేను ఈ దేవుని నమ్ముకున్న తర్వాత ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్ టు గాడ్. ఇది నాకైతే అసాధ్యం ప్రభువా, నువ్వు తోడుంటేనే నాకు ఈ పరిచర్య నడుస్తుంది. మీరు తోడుంటేనే నా ఉద్యోగం నేను చేయగలుగుతాను. మీరు తోడుంటేనే నాకు జరుగుతుంది. అందుకే ఆయన కృప ఆవరించి నేను నడుస్తున్నాను. ఆయన కృప చేత నడిపించబడుతున్నాను. ఆయన ఆత్మ చేత నడిపించబడుతున్నాను. ఆయన సత్యము, ఆయన వాక్యము చేత నడిపించబడుతున్నాను. అందుకే ఐఎమ్ నో మోర్ బిలాంగ్స్ టు ప్రతీక్. ఇక నేను కాదు, నన్ను ఆవరించిన దేవుడు ఉన్నాడు. సో నన్ను నడిపిస్తున్న దేవుడు ఉన్నాడు. నన్ను ముందరికి నడిపిస్తున్న ఆ టైంకి ఆత్మలో ఏ ప్రేరేపణ కలిగితే అదే జరుగుతుంటది. అదే మాట్లాడడం, అదే ప్రార్థించడం, ఆత్మ ప్రేరేపణ బట్టి. అందుకే నా బుద్ధి కాదు, నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, దేవుడి యొక్క బుద్ధి, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క మనస్సు, దేవుడి యొక్క ఆత్మ మనల్ని నడిపించబడాలి. సో యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు. సో చూసారండి, సముద్రాన్ని 2 పాయలుగా మనిషి చేయగలుగుతాడండి, దేవుడు చేయగలుగుతాడు. సో బానిసగా ఉన్న బానిస, ఒక లేబర్ పనిచేసిన వాళ్లకు దేవుడు తోడుగా ఉండి సైన్యములకు అధిపతి అయిన యెహోవా అనిపించుకొని ఇజ్రాయిల్ ప్రజలకు ఏ రాజ్యం మీదకి వెళ్తే ఆ రాజ్యాల్లో గెలుపు వచ్చింది. ఏ దేశానికి వెళ్తే ఆ దేశ ప్రజలందరూ కూడా సాగిలా పడ్డారు. సో ఎవరైనా లేబర్ పని చేసుకునే వాళ్ళు, కూలి పని, నాలి పని చేసుకునే వాళ్ళు యుద్ధంలో గెలవగలుగుతారా అండి? సో దేవుడికి సాధ్యమైంది. సో అలా దేవుడు కార్యాలు చేస్తాడు. సూర్య చంద్రులను ఆపడం మనిషికి సాధ్యమా అండి? దేవుడికి సాధ్యము. ఒక్క సింహం నోళ్లను మూపడం దేవుడికి, మనుషులకు సాధ్యమా అండి? దేవుడికి 1000 సింహాల నోళ్లను కూడా మూపించడం దేవుడికి సాధ్యము. సో మంటలో పడిన తర్వాత కూడా కాలకుండా ఉండడం మనిషికి అయితే అసాధ్యము కానీ దేవుడికి మాత్రం ఆ అభిమెద్రెకు, శద్రెక, అభిమెలేషకు,
వాళ్ళు పడ్డా కూడా ఆ అగ్నిగుండంలో పడ్డా కూడా కాలకుండా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. సో దేవుడికి సాధ్యమైందండి. అందుకే దేవుడికి ఏదైనా సాధ్యం అవుతుంది. సో గొర్రెలు కాచుకునే దావీదు ఏ డిగ్రీ లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఏ తెలివి లేకుండా రాజైపోయాడు. సో అది దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మన డిగ్రీలు దేవుడికి పనికి రావండి. మన ఎడ్యుకేషన్, మన క్వాలిఫికేషన్, మన స్కిల్, మన టాలెంట్, మన విజ్డమ్, ఇదేది దేవుడికి పని చేయదు. యథార్థ హృదయం మాత్రమే పనిచేస్తుంది. అంబుల్ హార్ట్ మాత్రమే పనిచేస్తుంది. సో దేవుడి ముందు ఇవే పని చేస్తాయి. అది ధరించుకుంటే చాలు. సో నీ క్వాలిఫికేషన్, దేవుడు నిన్ను హెచ్చించాలంటే క్వాలిఫికేషన్ తగ్గించుకోవడం. దేవుడు మనల్ని హెచ్చించాలంటే క్వాలిఫికేషన్ యథార్థ హృదయంగా ఉండడం. దేవుడు మనల్ని హెచ్చించాలంటే క్వాలిఫికేషన్ పరిశుద్ధత, పవిత్రత, నీతి. సో ఈ క్వాలిఫికేషన్స్ చూస్తాడు, కానీ ఎంబీఏ, బీటెక్, ఎంబీబీఎస్, డాక్టర్ ఇవన్నీ చూడడు దేవుడు. నిన్ను హెచ్చించే ముందు, నిన్ను ఆశీర్వదించే ముందు యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే అనెను. ఎప్పుడు నువ్వు నీల్ డౌన్ చేసినా, ఎప్పుడు నువ్వు ప్రేయర్ చేసినా, ఇది నీకైతే సాధ్యం ప్రభువా, నాకైతే అసాధ్యం ప్రభువా అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా చేస్తాడు. సో యిర్మీయా 32:17 యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి అగు యెహోవాను పేరు వహించువాడా. సో ఆయన పేరు సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఆయన మన ముందు ఒక యుద్ధ వీరుడు లాగా నడుస్తాడు. ఒక సైన్యాలకు అధిపతి లాగా, ఒక లీడర్ లాగా మన ముందు నడుస్తాడు. యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. సో ఇప్పుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు మళ్ళీ కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టించగలుగుతాడు. ఎంతో మందిని మారుస్తాడు అన్నాడండి. ఎంతో మంది మూర్ఖులను మారుస్తున్నాడు, ఎంతో మంది వ్యభిచారులను మారుస్తున్నాడు, ఎంతో మంది డ్రగ్స్ తీసుకున్న వాళ్ళను, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళను, మాఫియా ఉన్న వాళ్ళను, మంత్రగాలను, తంత్రగాలను, ఎంతో మందిని మారుస్తున్నాడు దేవుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. ఏ మనిషినైనా మార్చగలుగుతాడు. ఇప్పుడు నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తాడు. మిమ్మల్ని మార్చిన దేవుడు భూలోకంలో ఎవరినైనా మార్చగలుగుతాడు. నా జీవితంలో, మీ జీవితంలో అద్భుతాలు చేసిన దేవుడు భూలోకంలో ఎవరి జీవితాలలోనైనా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. అందుకే ఆయన భూమి ఆకాశాలను సృజించిన దేవుడు నిన్ను కూడా ఆయన్నే సృజించాడు, నన్ను కూడా ఆయన్నే సృజించాడు. సో వి ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ అని మాత్రం మర్చిపోకండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ కష్టాలున్నా, మీ బాధలున్నా, అవమానాలున్నా, ప్రార్థనలకు జవాబు వచ్చినా రాకపోయినా వి ఆల్ ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్ ఓన్లీ. మనందరము ఆయన బాహువు చేతనే, ఆయన బలము చేతనే, ఆయన కృప చేతనే మనము ఉన్నాము, ఆయన కృప కిందనే ఉన్నాము అని మాత్రం మర్చిపోవద్దు. సో యిర్మీయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నీకు అసాధ్యం అంటూ ఏదైనా ఉందా ప్రభువా? ఏది లేదండి. మైండ్ లెక్కర్ అది తీసేయండి, ఆ స్ట్రెస్ తీసేయండి. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆ డౌట్ తీసేయండి దేవుడి మీద. నువ్వు ఎప్పుడు నమ్మి ప్రార్థించినా ఇది మాత్రం మర్చిపోవద్దు. డాక్టర్ అంటాడు, నీకు ఈ నడుము నొప్పి పోదమ్మా. నో నో, డోంట్ బిలీవ్ దట్. మళ్ళీ నువ్వు ప్రార్థించు, దేవుడు ఒక రోజు కాకపోయినా ఒక రోజు ముట్టి నీ నడుము నొప్పిని తీసేస్తాడు. డాక్టర్ అంటాడు, ఇక నువ్వు జీవితాంతం బీపీ, షుగర్, థైరాయిడ్ టాబ్లెట్స్ వేయాల్సిందే. నో, నాకు వద్దు ప్రభువా, నేను ఇది తగ్గించు నా శరీరంలో అన్నప్పుడు దేవుడు అవి కూడా తగ్గిస్తాడు. సో నార్మల్ రిపోర్ట్ ని తీసుకొస్తాడు. అందుకని ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. అది ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడే, నువ్వు విశ్వసించినప్పుడే అది జరుగుతుంటది. సో అలా అద్భుతాలు చేస్తాడండి. మనిషి జీవితంలో దేవుడు అద్భుతాలు చేయడానికి ఇష్టపడతాడు, గుర్తు పెట్టుకోండి. ఆ మనిషి జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనకు అది ఒక కొండలాగా అనిపిస్తుంది, దేవుడికి అసలు అది చిట్కని వేలు గోరుతో సమానం కూడా కాదండి. ఆయన చేసే మన జీవితంలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని నిందలు ఉన్నాయి కదా, ఇన్ని ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి కదా, మనకైతే అది ఒక కదిలించలేని కొండ లాంటిది. కానీ దేవుడికి మాత్రము ఒక చిటిక వేసినంత సమయము చాలు అవన్నీ తీసివేయడానికి. ఒక చిటిక వేసిన సమయంలో మొత్తం మార్చగలుగుతాడు. ఒక చిట్క వేసిన సమయంలో మనకున్న పరిస్థితులన్నిటిని కూడా చక్కబెట్టగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు ఆ దేవుడు. ఆ సమయం కోసం, ఆ చిట్క వేసే సమయం కోసం వెయిట్ చేయాలంటే నువ్వు నమ్మి ప్రార్థించాల్సిందే. నువ్వు ప్రార్థిస్తేనే ఆ మౌంటైన్స్ మూవ్ అవుతాయండి. సో నీ 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 జీవితంలో ఆ అనారోగ్య సమస్య అనే కొండ కావచ్చు, ఆర్థిక సమస్య అనే కొండ కావచ్చు, మానసిక సమస్యలు అనే కొండ కావచ్చు, భర్త మారట్లేదనే కొండ కావచ్చు, మారు మనస్సు లేదనే కొండ కావచ్చు, ఏ కొండ అయినా పర్లేదు. దేవుడు ఏమన్నాడు, మీరు ఈ కొండను చూసి మీరు ఒక విశ్వాసంతో వెళ్ళిపో అని అంటే అది వెళ్ళిపోయి సముద్రంలో పడుతుంది అని అంటాడు యేసు ప్రభువారు. అలాగే నీ జీవితంలో ఏ కొండ అయితే ఉందో
దాన్ని వెళ్ళిపో అని ప్రకటించు, వాటన్నిటిని గద్దించు, వాటన్నిటిని రిబ్యూక్ చేయి, అప్పుడు అవి వెళ్ళిపోతాయి. సో నువ్వు ప్రార్థన చేయనంత వరకు కూడా దేవుడు ఏది కార్యాలు చేయలేడు అన్నాడు. మోషే నువ్వు ముందు వెళ్ళి 2 చేతులు పైకెత్తి ప్రార్థించు, అప్పుడు నేను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తాను అంటాడు. ఎందుకు? మరి మోసే లేకుండా డైరెక్ట్ దేవుడే చేయొచ్చు కదా. సో అర్థమవుతుందండి, మనిషి కావాలి దేవుడికి అద్భుతాలు చేయాలంటే. దేవుడు అద్భుతాలు చేయాలంటే మనిషి ద్వారానే చేస్తాడు, మనిషి కోసమే చేస్తాడు, మనిషి వల్లనే చేస్తాడు. సో అన్నాడు యెహోషువ అంటాడు, సూర్యుడు చంద్రుడు ఆగిపోను గాక, మళ్ళీ నేను అనే వరకు అది అక్కడే ఆగిపోవాలన్నప్పుడు ఆపేస్తాడు దేవుడు. సో మనిషి అనాలి, అలా ఉచ్చరించాలి, పలకాలి. సో నీ జీవితంలో అద్భుతం చేయాలంటే అది నువ్వే కారణం, నువ్వే ప్రార్థించుకో, నువ్వే ప్రవర్తించుకో. అందుకే నీ జీవితంలో ఏ కొండ అయితే కదలట్లేదో దాన్ని గద్దించు. యేసు నామంలో ఈ ఆర్థిక సమస్యలు అనే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోను గాక, ఈ యొక్క అప్పుల బాధ అనే కొండ వెళ్ళి సముద్రంలో పడిపోను గాక అని గద్దించండి, కర్స్ చేయండి, వాటన్నిటిని రిబ్యూక్ చేయండి, వెళ్ళిపోతుంది. సో నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యోబు 42వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగో ప్రత్యుత్తరం ఇచ్చాను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు. చూస్తారా అండి, ఒకటి చేస్తాడు, ఒకటి చేయడని కాదు, సమస్త క్రియలు. ఎట్టి రోగమైనా, ఎట్టి జబ్బైనా, ఎట్టి వ్యాధైనా దేవుడు తీసివేయగలుగుతాడు. ఎట్టి సమస్య అయినా, ఎట్టి ఇరికైనా, ఎట్టి ఇబ్బంది అయినా దేవుడు తీసివేయగలుగుతాడు. ఎట్టి బాధలైనా, ఎట్టి చింతలైనా, ఎట్టి విచారమైనా దేవుడు తీయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అందుకే మన పాట ఉంది కదా అండి, అంగలార్పుని నాట్యంగా మారుస్తావయ్యా, దుఃఖాన్ని సంతోషంగా మారుస్తావయ్యా, బలహీనులను బలవంతులుగా మారుస్తావయ్యా, లేమితనాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తావయ్యా. అయ్యా మా అందరి యొక్క బాధలను చింతలను తీసేస్తావు ప్రభువా, ఘోర పాపిని కూడా పుణ్యాత్ముడుగా మారుస్తావు ప్రభువా. చూడండి సమస్త క్రియలు ఆ పాటలో మొత్తం ఉంటదండి. దేవుడు ఎన్ని చేయగలుగుతాడో అంతకు మించి ఇంకా ఏమేమి చేయగలుగుతాడో అవన్నీ కూడా ఉంటాయి. అందుకే నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకొంటిని. కాకపోతే ఆయన అనుకోవాలి. కొన్ని జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ ప్రార్థనకు జవాబు రాలేదు అంటే అది దేవుడికి అసాధ్యం అని అనుకోవద్దు. సో దేవుడికి అది నీ చిత్తము కాదు కావచ్చు అది ఇవ్వడము. సో దేవుడికి అది నీకు ఇస్తే నీకు అది కరెక్ట్ కాదని ఇవ్వట్లేదేమో అని అనుకోగానే దేవుడికి ఇది సాధ్యము కాదని అనుకోకు. ఒకవేళ నువ్వు ఉద్యోగం గురించి ప్రార్థిస్తున్నావు, నీకు రావట్లేదు, 2 నెలలైంది, 3 నెలలైంది, రానంత మాత్రాన ఇది దేవుడికి అసాధ్యం అని అనుకోకు. సో దేవుడు ఒక సమయం పెట్టుకుంటాడు, ఆ సమయానికి నీకు ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ నీకు నెక్స్ట్ రిపోర్ట్ నార్మల్ రిపోర్ట్ రావాలి, కానీ వెళ్తే నార్మల్ రిపోర్ట్ రాలేదు, కానీ నార్మల్ రిపోర్ట్ రానంత మాత్రాన ఇది దేవుడికి అసాధ్యం అని అయితే అనుకోవద్దు. సాధ్యమే, అది కూడా సాధ్యమే. కాకపోతే ఆయన మళ్ళీ కొంత టైం పెట్టుకోవచ్చు, నీ విశ్వాసాన్ని పరీక్షించవచ్చు, లేకపోతే నీ నమ్మకాన్ని పరీక్షించవచ్చు, లేకపోతే నిన్ను ఇంకేదైనా నేర్పించుండొచ్చు, నీకు ఇంకేదైనా తగ్గించవచ్చు, లేకపోతే ఆయన అనుకున్న సమయానికి. చూసారా, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఆయన అనుకున్న సమయానికి మనకు రాకపోవచ్చు, ఆయన అనుకున్న సమయానికి మనకు వస్తుంది, మనం అనుకున్న సమయానికి రాకపోవచ్చు. సో అంత మాత్రాన దేవుడికి ఇది అసాధ్యం అని అనుకోవద్దు. అందుకే నీ నోటి నుంచి ఇక నా భర్త మారడు, నీ నోటి నుంచి నా పరిస్థితులు మారవు, ఇక నా జీవితం ఇంతే అని ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఇచ్చుకోకు. అట్లా ఇచ్చుకున్నామంటే అది కన్ఫర్మ్ అయిపోతుంది. లేదు, నా దేవుడికి సమస్తము సాధ్యము, నా భర్తను మారుస్తాడు, ఇంతకంటే గొప్ప గొప్ప మూర్ఖులని మార్చేశాడు, నా పిల్లల్ని మారుస్తాడు, నా భార్యను మారుస్తాడు, లేకపోతే నా పరిస్థితులను మారుస్తాడు, కొన్ని 100 కోట్ల అప్పులు ఉన్నోళ్ళనే తీసేశాడు, నా అప్పు ఎంత నా దేవుడికి. సో అలా నువ్వు మైండ్ సెట్ తో ప్రార్థించు. నా దేవుడికి నా అప్పులను తీసేసే సామర్థ్యం ఉంది, సూపర్ న్యాచురల్ గా కొట్టువేసేస్తాడు అని ప్రార్థించు. దేవుడు చేస్తాడు, అద్భుతము చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఇక నా పరిస్థితి ఇలా ఉండదు, నా స్థితి ఇలా ఉండదు, మొత్తం మార్చేస్తాడు నా దేవుడు. ఇది నా జీవితం కాదు, ఇంకా కొత్త జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు. సో మారుస్తాడండి. ఎన్ని బండ్లు ఓడలు కాలేదు, ఎంతమంది ఓడలు బండ్లు కాలేదు. సో ఎంతమంది పేదవాళ్ళను ధనవంతులుగా చేయలేదు దేవుడు, ఎంతమంది ధనవంతులను పేదవాళ్ళుగా కాలేదు, మళ్ళా పేదవాళ్ళను ధనవంతులుగా ఎంతమందిని చేయలేదు. సో ఏదైనా చేస్తాడని మాత్రం నమ్మండి. ఎప్పుడైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. మనం నమ్మితే ఈ రోజే గొప్ప అద్భుతం మిరాకిల్స్ చూడొచ్చు. మనందరి లైఫ్ లో గొప్ప గొప్ప మిరాకిల్స్ మనందరం చూడొచ్చు. సో నమ్మి ప్రార్థించండి, విశ్వాసంతో ప్రార్థించండి, రిపీటెడ్ గా ప్రార్థించండి, కంటిన్యూస్ గా ప్రార్థించండి, పొందుకునే వరకు ప్రార్థించండి. సో అప్పుడు దేవుడి యొక్క శక్తిని మీరు పొందుకుంటారు. అందుకే నువ్వెప్పుడు ప్రేయర్ రూమ్కి వెళ్ళినా మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నథింగ్,
నిన్ను నువ్వు జీరో చేసుకో, నిన్ను నువ్వు నల్లిఫై చేసుకో, నిన్ను నువ్వు ఏంటి తగ్గించుకో. నీ జ్ఞానము కాదు, నీ మనసులో ఉన్న గర్వము కాదు, నీది ఏ శక్తి కాదు, ఏది పని చేయదు. ఓన్లీ నీ నీ యొక్క దేవుడి యొక్క శక్తే మనల్ని పని చేయాలి. ఇప్పుడు నాకు కూడా దేవుడి యొక్క శక్తి అండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను నమ్మినప్పటి నుంచి డే 1 నుంచి దేవుడు నన్ను ఆయన కృప చేత వాడపడుతున్నాడు. నాకు నిజంగా హోలీ స్పిరిట్ అంటే తెలియదు, జీసస్ క్రైస్ట్ అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ఏది తెలియదు. బట్ డే 1 నుంచే ప్రీచింగ్ స్టార్ట్ చేశాడు దేవుడు. ఆయన కృప. సో ఆయన కృప వల్లనే, ఆయన జ్ఞానం వల్లనే నాకు తెలియకుండానే నేను అందరి యొక్క ప్రాబ్లమ్స్ ని, మర్మాలను పలుకుతుండేవాడిని, తెలియకుండానే పలికేవాడిని. వాళ్ళ సమస్య చెప్పక ముందుకే నేను ప్రేయర్ చేస్తుండగానే ఆ సమస్య మొత్తము వాళ్ళు చెప్పినట్టుగానే వాళ్ళకు ఇట్లా ప్రేయర్ చేసేది. ఎందుకంటే ఆయన టేక్ ఓవర్, ఆయన ఆత్మ టేక్ ఓవర్ అయింది, ఆయన టేక్ ఓవర్ అయ్యాడు. సో ఆయన యొక్క కృప టేక్ ఓవర్. అందుకే మనల్ని ఆయన కృప తీసుకోవాలి, ఆయన కృపలోకి మనం వెళ్ళాలి. నేను ఎప్పుడు ప్రేయర్ చేసినా, ఎప్పుడు వాక్యం బోధించినా, నాకైతే ఇది అసాధ్యం ప్రభువా, నన్ను నేను జీరో చేసుకుంటున్నాను, నువ్వు రా, నువ్వు పని చేయి, నువ్వు బోధించు, నువ్వు బోధించు. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ పొగడత కానీ, దేన్ని కానీ, ఏ ప్రేజ్ కానీ నేను తీసుకోను, అంతా ఆయనకే అప్పచెప్తాను. ఎందుకంటే ఇది నాది కాదు, నా జ్ఞానము కాదు, నా జ్ఞానం ఎక్కడ పని చేయట్లేదు, నా శక్తి ఎక్కడ పని చేయట్లేదు, నా బలం ఎక్కడ పని చేయట్లేదు, నా స్కిల్, నా టాలెంట్ ఎక్కడ పని చేయట్లేదు. ఓన్లీ దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క ఆత్మనే పనిచేస్తుంది. సో అలా మన అందరం ఆపరేట్ కావాలి. అది దేవుడి చిత్తం అండి, దేవుడి చిత్తము. మనం ఆయన కంట్రోల్లో ఉండడం ఆయన చిత్తము, ఆయన చేత మనం నడిపించబడడం ఆయన చిత్తము, ఆయన చేత మనం ముందడికి సాగడం ఆయన చిత్తము. సో అప్పుడు నువ్వు జీవితంలో అద్భుతాలు చూస్తావు. సో నీకు నువ్వు జ్ఞానిని, మనము తెలివి కల్లోలము, మనకు మనం బుద్ధిమంతులం అనుకున్నంత వరకు, మనము అనే గర్వం ఉన్నంత వరకు దేవుడి యొక్క మహిమను నువ్వు చూడలేవు, దేవుడి యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడలేవు. ఈవెన్ దో నువ్వు ప్రిపేర్ అయ్యావు, నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్, టీచర్ జాబ్ అన్ని రాస్తున్నావు, ప్రిపేర్ అవుతున్నావు, ప్రిపేర్ కావద్దనద్దు. దేవుడు సోమరిపోతులను ఆశీర్వదించాడు. నువ్వు అంత ప్రిపేర్ అయ్యావు, అన్ని అర్హత ఉంది, నీకు క్వాలిఫికేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, 100కు 100 మార్కులు వచ్చినా కూడా అయ్యా ఇది నీ కృప వల్లనే సాధ్యమైంది అని మాట్లాడాలి. అర్థమవుతుందా అండి? 100కు 100 మార్కులు వచ్చాయి నీకు. సో అప్పుడు నువ్వు అనొద్దు ఇది నా ప్రిపరేషన్ వల్ల, నేను పొద్దున రాత్రి కష్టపడ్డాను. నో. ఆ కష్టపడడానికి జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ కష్టపడడానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఆ కష్టపడే శక్తిని ఇచ్చింది ఎవరు? దేవుడే. సో అప్పుడు కూడా నువ్వేం చేయాలి? ఇది దేవుడి యొక్క కృప వల్లనే వచ్చింది అనాలి. నువ్వు బాగా అటెండ్ అయ్యావు, 5 రౌండ్లు 6 రౌండ్లు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యావు, నా తెలివి వల్ల అటెండ్ అయ్యాను, నా జ్ఞానం వల్ల అటెండ్ అయ్యాను అనకూడదు. నీకు నువ్వు బుద్ధిమంతురాలు, నీకు నువ్వు ఘనవంతురాలు అనకూడదు. ఇది నా దేవుడి యొక్క కృప వల్లనే ఇన్ని రౌండ్ల ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అనాలి. సో అర్థమవుతుందా? అన్ని వేళలా నువ్వు దేవుణ్ణే పొగడాలి, అన్ని వేళలా దేవుణ్ణే నువ్వు ప్రేస్ చేయాలి. ఇక ఎవరిని ప్రేస్ చేయొద్దు, ఆఖరికి నిన్ను నువ్వు కూడా ప్రేస్ చేసుకోవద్దు. అప్పుడే నీ పతనానికి కారణం అవుతుంది. సో ఒకరు వచ్చి వాక్యం బాబు నాది కాదు, సో దేవుడే ఇది, అందుకే దేవుణ్ణే ప్రేస్ చేయండి అని చెప్తాను. మీరు ప్రార్థిస్తే జవాబులు వస్తాయి. నేను కాదు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, ఆయననే ప్రేస్ చేసుకోండి. ఎక్కడ కూడా నన్ను పొగడొద్దు, ప్రేస్ చేయదు. అందరం దేవుణ్ణే ప్రేస్ చేయాలి. అర్థమవుతుందా అండి? అలా ఈ నీడ్ టు కంప్లీట్ డిపెండ్ ఆన్ గాడ్ ఓన్లీ. ఎవరైనా నిన్ను పొగిడినా కూడా ఆ పొగడతను తీసుకోకు, దేవుణ్ణే ప్రేస్ చేయి. ఇది నాది కాదండి, దేవుడి యొక్క శక్తి. ఇది నాది కాదు, దేవుడి యొక్క కృప. నీవు సమస్త క్రియలను చేయగల నీవు. చూసారా, ఆయన సమస్త క్రియలు ఆయనే చేస్తాడు, మనము చేయలేము సమస్త క్రియలు. సో ప్రార్థించినప్పుడు ఆ రోగులను స్వస్థతపరిచేది ఆయనే, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టేది ఆయనే. ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రవచనాలు చేస్తున్నది ఆయనే. అందుకే ఆయననే ప్రేస్ చేయాలి మనందరము. ఏది నిష్ఫలము కాదని నేను ఇప్పుడు తెలుసుకుంటేనే, జ్ఞానము లేని మాటల చేత. సో మనందరం కూడా జ్ఞానము లేక మనందరము మాట్లాడుతుంటా అంటాం. ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు, అలాగనే వివేచన లేని వాడనై నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులు గూర్చి మాట్లాడి తిని. అందుకే నీ శక్తి, నీ బుద్ధి, నీ జ్ఞానము, నీ తెలివి కాదు, నీ కృప నన్ను ఆవరించాలి ప్రభువా. నీ కృపను బట్టే నిన్ను ఆశీర్వదించబడాలి అన్నప్పుడు ఆ గొర్రెలు కాసుకునే దావీదు ఎలాగైతే రాజు అయ్యాడో, ఆ యోసేపు బానిసగా బ్రతుకుతున్న రాజు ఎలాగైతే ఆ రాజ్యానికే ప్రధానమంత్రి అయ్యాడో, అలాగే నత్తివాడైన మోషే 10 లక్షల జనాభా, 10 లక్షల పైచిలుకున్న జనాభాకు గొప్ప దైవజనుడు ఎలాగ అయ్యాడో, సో అలాగే నువ్వు నేను కూడా అవుతాము. చూసారా అండి?
అలా ఉంటుంది. దేవుడి యొక్క ప్రత్యక్షత యథార్థవంతుల మీద పనిచేస్తుంది. దేవుడి యొక్క మిరాకిల్స్, దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ యథార్థవంతులు. గర్విష్ఠుల జోలికి ఆయన వెళ్ళాడండి, గుర్తుపెట్టుకోండి. గర్విష్ఠుల జోలికి, అహంకారుల జోలికి వెళ్ళాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్తాడు అంటే యథార్థ హృదయాల దగ్గరికి వెళ్తాడు. సో మనం ఎంత హీలింగ్ చేసినా ఆయనదే, ఎన్ని వాక్యాలు బోధించినా ఆయనదే, ఎన్ని డెలివరెన్స్ చేసినా ఆయనదే. ఆయనకే సాధ్యము ఇవన్నీ కూడా, మనకైతే అసాధ్యము, మనకైతే అసాధ్యము. బుద్ధికి మించిన సంగతులను మాట్లాడితేని. అందుకే మన జ్ఞానంతో దేవుని చూడదు. మన జ్ఞానం ఎంత అండి? కోడిగుడ్డు ఎంత ఉందో అంతే మన జ్ఞానము. అర్థమవుతుందా అండి? సో మన జ్ఞానము కోడిగుడ్డు అంతనే, కానీ ఆయన జ్ఞానము ఆకాశం ఎంత పెద్ద ఉందో ఆయన జ్ఞానం అంతా ఉంటది. అందుకే నువ్వు ఆయన జ్ఞానం మీద నువ్వు డిపెండ్ కా, నీ జ్ఞానం మీద నిలబడద్దు. అందుకే ఈ దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళంటే ఆత్మతో తెలుసుకో. అందుకే ఆస్క్ గాడ్ టు హోలీ స్పిరిట్. నేను హోలీ స్పిరిట్ గారిని పొందుకున్న తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ రివీల్ చేశాడు, గొప్ప గొప్ప సంగతులను రిలీవ్ చేసేవాడు. సో నా మనసుతో మాట్లాడతాడు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడద్దు, మనసులో ఇలా ప్రేరేపణ వస్తుంది. ఆఖరికి నా వెనకాల ఎవరు నాకు తిట్టుకున్నా కూడా నాకు బయలుపరుస్తాడు హోలీ స్పిరిట్ గాడ్. సో అలాంటి అభిషేకం ఎప్పుడంటే నా బ్రెయిన్ పని చేయకుండా, నా మనసు, నా ఆలోచనలు పని చేయకుండా ఓన్లీ స్పిరిట్ లీడింగ్ లోనే ఉండాలి. అప్పుడు నీకు గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అది అందరికీ సాధ్యమే. అందుకే గుర్తుపెట్టుకోండి, నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావు? నీ పిల్లలు మారాలా? ప్రార్థించండి, తప్పకుండా దేవుడు మారుస్తాడు. నీ పరిస్థితులు మారాలా? ప్రార్థించండి, తప్పకుండా మారుస్తాడు. నీ అనారోగ్య సమస్యలు పోయి నీ శరీరంలో యవ్వన బలం రావాలా? ప్రార్థించండి, తప్పకుండా చేస్తాడు. నీకున్న కుటుంబ సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు ప్రార్థించండి, తప్పకుండా చేస్తాడు. సో 90 సంవత్సరాలు కలిగిన స్త్రీ ఎక్కడైనా కనగలుగుతుందా అండి? అసలు స్త్రీ ధర్మము ఆగిపోయేదే 35-40 సంవత్సరాలకు. ఆ పిల్లలు కానీ శక్తి తగ్గిపోతుంది, ఆగిపోతుంది. అలాంటిది 90 సంవత్సరాలు వచ్చిన సారా కూడా ఏం చేస్తాడంటే దేవుడు మళ్ళీ ఆమె పిల్లలు కానీ శక్తిని ఇస్తాడు, రీజనరేట్ చేస్తాడు తన యొక్క బాడీని. అలాగే అన్ని క్రియలు, 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు తీసేస్తాడు, ఆ రక్తస్రావాన్ని ఆపేస్తాడు. పుట్టి గుడ్డి వాడిని కూడా స్వస్థతపరుస్తాడు, మూగవానికి మాటలు ఇస్తాడు, చెవిటి వాళ్ళను వినికిడి శక్తిని ఇస్తాడు. సో ఇవన్నీ కూడా చేయగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. ఎప్పుడైనా ఒకవేళ నీ జీవితంలో చేయట్లేదు, నా జీవితంలో చేయట్లేదు అంటే ఇది దేవుడికి అసాధ్యం అని మాత్రం అనుకో. ఒకవేళ నీకు అది కరెక్ట్ కాదేమో అని అనుకో, లేకపోతే దానికి ఇంకా సమయం ఉందేమో అనుకో, లేకపోతే దేవుడు దాన్ని నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడేమో అనుకో. కానీ ఇది దేవుడికి అసాధ్యమని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు దేవుడి మీద డౌట్ పుడుతుంది, అనుమానం పుడుతుంది. సో మేబీ నువ్వు లాస్ట్ ఇయర్ టైం ఎగ్జామ్ రాసావు, రాలేనంత మాత్రాన దేవుడికి అసాధ్యమా? కాదు. నీకేదో నేర్పిస్తున్నాడు, నీకేదో మారుస్తున్నాడు, నీకేదో ఆయనను దగ్గరగా చేసుకుంటున్నాడు, నిన్ను విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని మాత్రం అనుకో. అందుకే ఏదైనా గుర్తు పెట్టుకోండి, మీరు మెడిసిన్స్ వాడుతున్నారా? ఆ మెడిసిన్ లేకుండానే నేను సర్వే కావాలని ప్రార్థించుకోవచ్చు, అలా కూడా కార్యాలు చేస్తాడు. లేకపోతే ఇక డాక్టర్ ఇక నీకు ఈ లివర్ పనిచేయదు, ఈ కిడ్నీ పనిచేయదు అన్నావా? నువ్వు విశ్వాసంతో చేసుకొని ప్రార్థించుకో, నా లివర్ ఇప్పుడే మళ్ళీ నూతనంగా పనిచేయను కాక అని ప్రార్థించుకోండి. కిడ్నీలను ప్రార్థించుకోండి, దేవుడు తప్పకుండా రీజనరేట్ చేస్తాడు, రీక్రియేట్ చేస్తాడు. సో ఇది సాధ్యమే, గుర్తుపెట్టుకో. ఆ లివర్ ని కూడా, కొత్త లివర్, ఎంతో మంది సాక్ష్యాలు విన్నాను. సో మొన్న ఒక సాక్ష్యం విన్నానండి, నేనే సర్ప్రైజ్ అయ్యాను. నా జీవితంలో అలాంటి సాక్ష్యం కాలేదు. ఒక ఆయనకు కిడ్నీలు పాడైపోయినాయి, ఒక ఆయనకు కిడ్నీలు పాడైనాయి, డయాలసిస్ కావాలి. ఆయనది ఓ పాజిటివ్ బ్లడ్ అట. అది ఎక్కడ కూడా మ్యాచ్ అవుతలేదట, ఒక బి పాజిటివ్ వాళ్ళదే కావాలట. అయితే ఆయనది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చూసిన ఓ పాజిటివ్ బ్లడ్ ని మళ్ళొకసారి చూస్తేనట ఆయన బ్లడ్ కూడా బి పాజిటివ్ అయిపోయిందట అండి. నేను అది చూసాను, ఘోరం, నా లైఫ్ లో వినలేదు. ఎవరిదైనా రక్తం మారుతుందా అండి? ఓ పాజిటివ్ ఉన్న బ్లడ్ జీవితాంతం ఓ పాజిటివ్ ఉంటది. బట్ ఒక మెడికల్ మిరాకిల్స్ లోనే మొన్న ఒక టెస్ట్ మోని విన్నాను, అతని బ్లడ్ బి పాజిటివ్ అయిందట అండి. ఓ పాజిటివ్, బి పాజిటివ్ అయిన బ్లడ్ వాళ్ళకైతేనే అది పనిచేస్తుంది. ఆ లివర్ వాళ్ళ మదర్ కిడ్నీ ఇచ్చిందట, లేక కిడ్నీ లివర్ ఏదో, సో అది పనిచేసిందట. సో ఆయన అంటే రక్తాన్ని కూడా మార్చేశాడండి దేవుడు. నాకు నిజంగా షాక్ అయ్యన్నా, పుట్టినప్పటి నుంచి ఇలాంటి మిరాకిల్ నేను వినలేదండి. ఓ పాజిటివ్ ఉన్న బ్లడ్ బి పాజిటివ్ గా మారుతుందండి, ఎవరిది మారదు. బట్ వాళ్ళు సాక్ష్యం ఇచ్చినప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఓహో, దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడా? సో అప్పుడు ఆ బి పాజిటివ్ ఉన్న వాళ్ళు ఆ లివర్ నో లేకపోతే కిడ్నీనో దేన్నో దత్త ఏంటిది ఇస్తే అది మ్యాచ్ అయ్యి ఆయన బతుకుతున్నాడు, ఇప్పుడు బతికేశాడు, ఆపరేషన్ అయిపోయి.
అసలు ఎక్కడైనా విన్నారండి? ఎప్పుడు వినలేదు నేనైతే. ఆ బ్లడ్ ఓ పాజిటివ్ కాస్త బి పాజిటివ్ కావడం, బి పాజిటివ్ కాస్త ఓ పాజిటివ్ కావడం, అలా బ్లడ్ ను కూడా మార్చేశాడట దేవుడు. అది చిన్నప్పటి నుంచి మళ్ళీ వాళ్ళు 100 సార్లు చెక్ చేసినా వాళ్ళ బ్లడ్ ఓ పాజిటివ్ ఉండేనట. కానీ తర్వాత అది బి పాజిటివ్ అయిందట. మళ్ళీ ఎన్నిసార్లు చెక్ చేసినా బి పాజిటివే వస్తుందట. సో చూసారా అండి, అసాధ్యం అంటూ ఏది లేదు. అసాధ్యం అంటూ ఏది లేదు. సమస్తము సాధ్యమే. నేను చాలా టెస్టిమోనీస్ ఉన్నాను. సో ఇక మరణము ఇక పక్కన ఇంకొక 5 నిమిషాల్లో చనిపోతా అన్న అప్పుడు ఒక దైవజనుడు వచ్చి ప్రార్థించినప్పుడట, వాళ్ళు ఇప్పుడు బ్రతికి 35 సంవత్సరాలు అవుతుంది. సో ఒక ఒక ఒకతన్నైతే మంచం మీద శవాన్ని మోసుకుపోయిల్లట. మంచం మీద ఇక లాస్ట్ కొన ఊపిరితో ఉన్న వాళ్ళని తీసుకెళ్తే నలుగురు నాలుగు పక్కల తీసుకెళ్లి చర్చికి తీసుకెళ్తే ఆ దైవజనుడు ప్రార్థిస్తే ఆ మంచాన్ని పక్క పెట్టేసుకొని మళ్ళా ఆయన ఒక్కడే సింగిల్ గా నడుచుకుంటూ వచ్చాడట. ఈ డాక్టర్ అయిపోయింది ఇక తీసుకుపోండి అంటే అందరూ నలుగు పక్కన నాలుగు పాడే మోసుకున్నట్టు మోసుకుంటూ వెళ్ళి ఇక అయిపోయింది ఒకసారి మీరు ప్రార్థించండి అంటే అప్పటికప్పుడు లేచి ఆయన ఏంటిది ఆ మంచాన్ని ఆ నలుగురు మనుషులు వదిలేసి నడుచుకుంటూ వచ్చాడట ఆయన. ఇలాంటి సాక్ష్యాలు నేను లైవ్ గా విన్నాను. పర్సన్ తో కలిసి మాట్లాడిన విన్నాను నేను. సో ఇలాంటి అద్భుతాలు దేవుడు చేస్తాడు. అసాధ్యం అంటూ ఏది లేదు, ఏది లేదు, ఏది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నిజంగా నేనైతే సర్ప్రైజ్ అయ్యానండి. ఆ ఓ పాజిటివ్ కాస్త బ్లడ్ కాస్త బి పాజిటివ్ గా మార్చేశాడట. అంటే రక్తాన్నే మార్చేస్తాడు, నీ హృదయాన్ని మార్చేస్తాడు, నీ ఆలోచనలనే మారుస్తాడు, నీ యొక్క సమస్తాన్ని మార్చేయగలిగే శక్తి ఉంది. అందుకే నీ జ్ఞానంతో దేవుణ్ణి చూడమాక. దేవుడి యొక్క నీ ఆత్మతో దేవుణ్ణి చూడు, ఆత్మతో తెలుసుకో. ఎందుకంటే మన జ్ఞానము కొంచెమే అండి. మనం కూడా ఆ కొంచెం జ్ఞానంతో దేవుణ్ణి కుదించి వేస్తుంటా అంటాం. ఈ డాక్టర్ ఇది నార్మల్, ఈ నడుము నొప్పి ఇలాగే ఉంటదంటే అలాగే ఉంటది. ఈ డాక్టర్ అది కన్ఫర్మ్ చేసుకుంటాం మనం. నో, అప్పుడు కూడా నువ్వు నమ్మి ప్రార్థించు, ఆ ఏ నొప్పి అయినా కూడా తీసేయగలుగుతాడు దేవుడు. అందుకే నా బుద్ధికి మించిన సంగతుల గూర్చి మాట్లాడి తిని నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. సో నన్ను నమ్మువాడి నందు, నన్ను విశ్వసించువాడి యందు, నన్ను బలపరచువాడందు, నన్ను ఆరాధించువాడిని అందు, నన్ను పూజించువాని అందు నేను సమస్తము చేయగలను అంటున్నాడు. సో అందుకే యు నీడ్ టు ప్రైజ్ గాడ్ ఆల్ ద టైమ్, యు నీడ్ టు వర్షిప్ గాడ్ ఆల్ ద టైమ్, యు నీడ్ టు బిలీవ్ గాడ్ ఆల్ ద టైమ్, యు నీడ్ టు ట్రస్ట్ గాడ్ ఆల్ ద టైమ్, యు నీడ్ అంటే స్ట్రాంగ్ ఆయనను నమ్ముకోవాలి. సో విశ్వసించాలి. అప్పుడు దేవుడు నీకు సమస్తమును చేయగలను, సమస్తము చేస్తాడు. ఎప్పుడు నువ్వు నమ్మినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆయనను బలపరిచినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆయనను మహిమపరిచినప్పుడు, ఎప్పుడు నువ్వు ఆయనను ఆరాధించినప్పుడు, ఎప్పుడు ఆయనను స్తుతించినప్పుడు, ఎప్పుడు ఆయనను విశ్వసించినప్పుడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని దేవుడు అంటున్నాడు. సో కాబట్టి దేవుడికి సమస్తము సాధ్యమని నమ్మి ప్రార్థించండి. అది ఎవరైనా పర్లేదు, ఎంత పెద్ద మూర్ఖుడైనా కూడా మార్చగలుగుతాడు. నువ్వు విశ్వాసంతో నమ్మి ప్రార్థించు. కానీ నేను చాలా మంది నోటి నుంచి ఉంటాను, ఈ ప్రపంచంలో ఎవ్వరు మారినా నా భర్తతో మారడండి. అందుకే అందరు మారుతారు, నీ భర్త మారడు. ప్రపంచంలో ఎవ్వరు మారినా నా పిల్లలు అయితే మారరండి. అందుకే అందరు పిల్లలు మారుతారు, నీ పిల్లలు మారరు. నీ నోటితోటే నువ్వు ఖర్చు చేసుకుంటున్నావు, నీ నోటితోటే నువ్వు విమర్శించుకుంటున్నావు, నీ నోటితోటే నువ్వు నీ ఆశీర్వాదాన్ని ఆపుకుంటున్నావు. ఈ లోకంలో ఎవడు బాగుపడ్డా నా కుటుంబం అయితే బాగుపడదండి. వద్దండి, అట్లా అనద్దు, ఎప్పుడు కూడా అనద్దు. ఎవడు బాగుపడినా బాగుపడకపోయినా నా భర్త బాగుపడతాడు, నా పిల్లలు బాగుపడతాడు. ఎవరు బాగుపడ్డా బాగుపడకపోయినా నేను నా కుటుంబం బాగుపడుతుంది అనుకోండి, అప్పుడు అది బాగుపడడం జరుగుతుంది, అప్పుడు సాధ్యం అవుతుంది. అందుకే నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ టాకింగ్, నెగిటివ్ స్పీకింగ్, నెగిటివ్ లిజనింగ్ ఇవన్నీ చాలా డేంజర్. కర్సెస్ ఆపివేస్తుంది. ప్రపంచంలో అందరు పాస్ అవుతాడు కానీ నా కొడుకే పాస్ కాడు అన్నాడు ఒక్కొక్క రోజు ఒక తల్లి నాగర. ఎందుకమ్మా నీ కొడుకు నువ్వు అట్లా చెప్పిస్తున్నావు, వాడు చదువుకుంటాడు. అట్లా అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలి, అందరికంటే ఎక్కువ నా కొడుకే బాగుపడతాడని అనాలి. సో అలా 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 మాట్లాడుకోవాలి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. థామస్ ఎడిసన్ మన లైట్ కనుగొన్నాడు కదా. అతను స్కూల్లో ఉన్నప్పుడు చాలా పూరట, చదివేవాడు కాదట. ఒకరోజు టీచరు ఒక లెటర్ రాసి మీ అమ్మకి పో అని పంపించిందట. పంపించిన తర్వాత ఆ ఆ లెటర్ వాళ్ళ అమ్మ చదివిందట. అప్పుడు వాళ్ళ థామస్ ఎడిసన్ అడిగాడట, అమ్మ ఏం రాశాడు ఈ లెటర్ లో అన్నప్పుడు, అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందట అంటే,
నాన్న, నీకు చాలా బలం ఉందట, నీకు చాలా జ్ఞానం ఉందట, నీకు చాలా శక్తి ఉందట, నీ జ్ఞానానికి ఈ స్కూల్ సరిపోవట్లేదట, ఇంతకంటే పెద్ద స్కూల్లో వేయమని మీ టీచర్ చెప్పింది. ఇక్కడ టీచర్ల కంటే జ్ఞానము నీకే ఎక్కువ ఉన్నది, టీచర్ల కంటే నీకే ఎక్కువ శక్తి ఉందట, నువ్వే ఎక్కువగా ఉన్నట, అందుకే నువ్వు ఈ స్కూల్ కి మ్యాచ్ కావట్లేదు, నీకు ఇంకా మంచి పెద్ద స్కూల్లో వేయమని చెప్పిందని ఆమె చెప్పిందట తల్లి. ఆమె చనిపోయిన తర్వాత, తల్లి చనిపోయిన తర్వాత అప్పుడు ఆ లెటర్ ఈయనకు దొరికిందట. ఆ లెటర్ తల్లి లెటర్ ని దాచిపెట్టింది. కానీ ఆ తల్లి చనిపోయిన తర్వాత ఈ థామస్ ఎడిసన్ అప్పటికే గొప్పవాడయ్యాడు. సో లైట్ కనిపెట్టాడు. అప్పుడు చూశాడట ఆ లెటర్ ని. అది చూసిన తర్వాత ఆయన సర్ప్రైజ్ అయ్యాడట. అందులో ఏం రాసిందంటే, మీ మీ ఈ స్కూల్లో మీ కొడుకే జ్ఞానం లేనివాడు, మీ కొడుకే బుద్ధి లేనివాడు, మీ కొడుకు చదవలేడు, ఎందుకు పనికిరాడు, ఈ స్కూల్లో నుంచే తీసేస్తున్నాము అని అప్పుడు రాసిందట ఆ లెటర్ లో. చూసారా అండి ఆమె ఎలా పాజిటివ్ గా రియాక్ట్ అయిందో. సో అంటే నా కొడుకుకు మించిన జ్ఞానానికి మించిన స్కూల్ ఇది కాదు, వేరే స్కూల్ అని ఆమె కొడుకుకి ఎలా చెప్పింది, పాజిటివ్ గా చెప్పింది, దాన్ని మార్చి చెప్పింది. దానివల్ల ఆయన ఏమయ్యాడు, డిమోటివేట్ కాలేదు. సో దానివల్ల ఏవాడు ఇంకా మోటివేట్ అయ్యాడు. సో ఇప్పుడు నిజంగా ప్రపంచానికి వెలుగు వచ్చిందా లేదా? సో వాళ్ళ తల్లి నెగిటివ్ గా మాట్లాడలేదు ఎప్పుడైనా కూడా. సో ఆ టీచర్ మాట్లాడింది, నీ కొడుకు ఈ స్కూల్లో అందరికంటే శుద్ధ ఏంటి దండగా, అందరికంటే జ్ఞానం లేనివాడు, అందుకే నీ కొడుకుకి స్కూలు మ్యాథ్స్ కాదు, వేరే స్కూల్లో ఇంకా స్కూల్లో నుంచి తీసేస్తున్నామని ఆమె రాస్తే, వాళ్ళ తల్లేమో ఈ స్కూల్ నీకు కరెక్ట్ కాదు నాయన, నీ జ్ఞానానికి నీ తెలివికి ఇంతకంటే పెద్ద స్కూల్లో చదవమని మేడం రాసిందని చెప్పింది. తర్వాత ఆయన చూసి కన్నీళ్లు తెచ్చుకున్నాడట ఆ లెటర్ ని చూసి. ఓహో, నా తల్లి ఇలా మార్చి చెప్పిందా. సో అర్థమవుతుందా అండి, ఎవ్రీ నెగిటివ్ ని కూడా నువ్వు పాజిటివ్ గా కన్వర్ట్ చేయాలి, నెగిటివ్ కూడా పాజిటివ్. అప్పుడే వాళ్ళ అమ్మ, నువ్వు చెడ్డవాడివి, నువ్వు చదువు రానోడివి, నువ్వు జ్ఞానం లేదట, నీకు ఈ స్కూల్ పనికి రాదట, ఇక నువ్వు గాడిదలు కాడు, లేదా పాల ప్యాకెట్లు వేసుకో, బజ్జీలు వేసుకో అని తిట్టి ఉంటే అలా లైట్ కనిపెట్టేవాడా ఇప్పుడు ప్రపంచానికి వెలుగు వచ్చేదా? అలా కాదు కదా అండి. సో అర్థమవుతుందా అండి, నీ నోటి మాటలే పనిచేస్తాయి. ఆ తల్లి ఎంత పాజిటివ్ గా చెప్పిందంటే అంత పాజిటివ్ గా చెప్పి అతను డిమోటివేట్ అవుతాడా అండి? డిమోటివేట్ కాదు. సో అందుకే చదువు విషయంలో కూడా గుర్తుపెట్టుకోండి, కొంతమందికి జ్ఞానం ఉంటది. ఐఎమ్ ఆల్సో నాట్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ కాదు, అంటే నేను కూడా అంత చదువు అంత అబ్బేది కాదు. సో ఎవరికైనా అంతే, కొంతమందికి చదువు విషయంలో ఉంటది, కొంతమందికి లోక జ్ఞాన విషయంలో ఉంటది, ఎవరికి ఉండే సామర్థ్యం వాళ్ళకు ఉంటది, ఎవరికి ఉండే శక్తి వాళ్ళకు ఉంటది. సో ఎప్పుడు కూడా పిల్లల్ని క్రిటిసైజ్ చేయకండి, విమర్శించకండి. సో ఎందుకంటే ఈ సమాజము చదువుకున్న వాళ్ళని ఒకలాగా, చదువు రాని వాళ్ళని ఒకలాగా చూస్తుంటది. సో ఎప్పుడు కూడా అది కొంతమందికి రాదు, చదువు అబ్బదు. సో వాళ్ళే మెల్లగా చదువుకుంటారు, వాళ్ళని మోటివేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, మోటివేట్ చేయాలి, మోటివేట్ చేయాలి. అయినా నువ్వు గ్రేట్ రా అనాలి, అయినా నువ్వు గ్రేట్ రా అనాలి, అయినా నువ్వు, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు చూడు, ఈ మార్కులు రాకపోతే అండి నీకు ఇంకో విషయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు చూడు అని నేను అట్లా మోటివేట్ చేయాలి పిల్లల్ని, అందరినీ కూడా. కానీ మన వాళ్ళు ఎట్లా, నువ్వు చదువు రాకపోతే గాడిదలు కాస్తావు, బర్రెలను కాస్తావు, పాల ప్యాకెట్లు వేసుకుంటావు, లేకపోతే బజ్జీలు కాస్తావు, ఇట్లా డిమోటివేట్ చేస్తుంటా అంటారు. అందుకే ఫారెన్ కంట్రీస్ వాళ్ళు అన్ని కనిపెడుతున్నారు, మనం ఏం కనిపెట్టలేదు. జిరాక్స్ మిషన్లు, ఎక్స్రే మిషన్లు, సో లేకపోతే యొక్క ఏంటిది రాకెట్లు కనిపెట్టడాలు, ఏరోప్లేన్లు కనిపెట్టడాలు, కార్లు కనిపెట్టడాలు, టెక్నాలజీ కనిపెట్టడాలు అన్ని కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని అలా మోటివేట్ చేస్తున్నారు. సో అర్థమవుతుందా అండి. సో అందుకే నువ్వు కూడా నీ పిల్లని బలపరుచుకో, సమస్తము చేయగలను. సో అందుకే నెగిటివ్ గా మాట్లాడమాక, నీ పిల్లల గురించి, నీ కోడళ్ళ గురించి, నీ అత్తగారి గురించి, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడమాక. అది నీకే ప్రాబ్లం అవుతుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదం ఆగిపోతుంది. అందుకే పిల్లని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చదివినా చదవకపోయినా, మాట విన్నా మాట వినకపోయినా, వాళ్ళ రెండు చేతులు వాళ్ళ తల మీద వేసి, దేవుడి చేత నువ్వు గొప్పగా ఆశీర్వదించబడును గాక, దేవుడి చేత నువ్వు గొప్పగా దీవించబడును గాక, దేవుడు నిన్ను సకల జనముల కంటే గొప్పగా ఆశీర్వదించబడును గాక అని వాళ్ళ రెండు చేతులు వాళ్ళ తల మీద వేసి వాళ్ళని ఆశీర్వదిస్తూనే ఉండండి, ఆశీర్వదిస్తూనే ఉండండి, ఆశీర్వదిస్తున్నాండి. మార్కులు తక్కువ వచ్చిన 6 సబ్జెక్టులు ఫెయిల్ అయినా కూడా, అయినా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, అయినా దేవుడు నిన్ను దీవించును గాక అని ప్రార్థించండి. అయినా దేవుడు నిన్ను హెచ్చించును గాక. అప్పుడు దేవుడు కృప చేత వాళ్ళు ఆశీర్వదించబడతారు, దేవుడు కనికరం చేత రక్షించబడతారు. అందుకే నీ పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేయకు. వాళ్ళ పిల్లలకు 100కు 100 మార్కులు వస్తే రానివ్వండి, డోంట్ వరీ. రేపు రేపు ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఆ థామస్ ఎడిసన్ అందరి పిల్లల కంటే చాలా తక్కువ వాడట ఆయన.
ఆ స్కూల్లో ఆయనకు మించిన జ్ఞానం లేనివాడు లేడు. ఇప్పుడు ప్రపంచానికే వెలుగై కూర్చున్నాడు. మరి ప్రపంచానికే వెలుగై కూర్చున్నాడు. మరి ఆయన మార్కులు వచ్చాయా? మార్కులు రాలేదు. ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నారు. సో 20 సంవత్సరం నా ఊహ తెలిసినప్పటి నుంచి భూలోకంలో అత్యధిక ధనికుడు ఎవడంటే బిల్ గేట్స్ అని చెప్తారు. ఆయన 10th క్లాస్ ఫెయిల్. 10th క్లాస్ కూడా చదవలేదు. 10th క్లాస్ డిస్కనెక్టివ్. ఇప్పుడు భూలోకంలో 30 సంవత్సరాల నుంచి ఆయన కొట్టేటోడే లేడు. ఆయన అత్యధికమైన ధనవంతుడు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ 25 ఇయర్స్ నుంచి నా ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన పేరే వింటున్నాను. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడు. సో ఈజ్ ఎ బిలీవర్ ఆఫ్ జీసస్. ఈజ్ ఎ డిస్కనెక్ట్ ఫ్రమ్ 10th క్లాస్. సో అర్థమవుతుందా అండి? సో ఆయనను ముందర పెట్టండి. ఆయనను యేసయ్యను ముందర పెట్టండి. మీ పిల్లలకు అంతకంటే ఇప్పుడు ఆయన 10th క్లాస్ ఫెయిల్ కదా! ఆయన కింద ఇప్పుడు ఎంబీఏ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్స్, ఆ సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన కింద పనిచేస్తున్నారు. అర్థమవుతుందా అండి? ఆయన 10th ఫెయిల్ మళ్ళా. 10th డిస్కనెక్టెడ్. సో ఇప్పుడు ఆయన కింద పనిచేసే వాళ్ళంతా పెద్ద పెద్ద కాలేజ్‌లో, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో, పెద్ద పెద్ద యూనివర్సిటీలో, వరల్డ్ లోనే టాప్ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆయన కింద పనిచేస్తున్నారు. సో అర్థమవుతుందా అండి? సో గాడ్ గ్రేస్ అలా టేక్ ఓవర్ చేస్తది. గాడ్ మెర్సీ అలా టేక్ ఓవర్ చేస్తది. ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు. నీకు మార్కులు లేకపోయినా కూడా పర్లేదు. దేవుడు నిన్ను భూలోకంలో అత్యధికమైన జనంగా చేశాడు. ఇప్పుడు బిల్ గేట్స్‌ని చేశాడా లేదా? ఆయనకు మార్కులు లేవు, క్వాలిఫికేషన్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ఇప్పుడు అందరు మార్కులు ఉన్న వాళ్ళు, క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఆయన ముందు సలాం చేస్తున్నారు. ఆయన ముందు దండాలు పెట్టుకొని నిలబడుతున్నారు. సో అది గాడ్ గ్రేస్ అలా పనిచేస్తుందండి. గాడ్ స్టికర్. అందుకే మన జ్ఞానం కాదు, మన తెలివి కాదు. సో ఆయన అందరూ కూడా తిట్టేవాళ్ళు. ఇప్పుడు గొప్ప ధనవంతుడై కూర్చున్నాడు. 20 సంవత్సరాల నుంచి కొడతలేరు ఆయనను. ఆయనను మించట్లేదు ఎవరు కూడా. సో ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, మళ్ళా ఈజ్ నాట్ క్వాలిఫైడ్. సో అలా పనిచేస్తుందండి దేవుడి యొక్క గ్రేస్. సమస్తము చేయగలను. అబ్రహాము షారాయిని బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి. సో అబ్రహాము షారా బహుకాలం గడిచింది. స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను కనుక. చూసారా, ఆ పిల్లలుగానే ధర్మము, ఆ పిల్లలుగానే శక్తి బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరు. అంటే అబ్రహాంకి ఇక్కడ ఎంత దాదాపుగా 100 సంవత్సరాలు, షారాకి దాదాపుగా 90 సంవత్సరాలు వచ్చేసాయి. సో స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను. సో అలాంటి స్త్రీ ధర్మము షారాకి నిలిచిపోయింది. ఇక పిల్లలు కనలేదు, ఇక మరణానికి దగ్గరగా ఉన్నారు. సో షారా, నేను బలము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగున. నా యజమానుడు వృద్ధుడై ఉండగా తనలో నవ్వుకొనేను. సో వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనేను. సో షారా అనుకుంటుంది, నాకు బలమే లేదే, పిల్లని అవునండి, 9 సంవత్సరాలకు వాళ్ళు నడవడమే కష్టము. అలాంటిది ప్రెగ్నెన్సీ వేసుకొని ఆ 9 నెలలు పొట్టేసుకొని ఎవరు నడవగలుగుతారండి? ఎవరు ఉండగలుగుతారండి? సో దేవుడికి సాధ్యం కదా. అందుకే లేడీస్ ఒకటే చెప్తున్నా, మీకు ఎలాంటి గైనకాలజీ ఇష్యూ ఉన్నా, ఎలాంటి గైనక్ ఇష్యూస్ ఉన్నా ప్రేర్ చేసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా బలంగా ప్రార్థించుకోండి. దేవుడు అది కూడా చేయగలుగుతాడు. ఇప్పుడు అంతే కదా అండి. ఇప్పుడు 35 సంవత్సరాలు ఉన్న స్త్రీలే ప్రెగ్నెన్సీ వస్తే 9 నెలలు మోయడమే కష్టము. అలాంటిది 90 సంవత్సరాల శారా, ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. మీరందరూ కూడా పిల్లల్ని కన్నారు కదా, ఆ 9 నెలలు ఆ గర్భాన్ని మోసారు కదా. 90 సంవత్సరాల స్త్రీ గర్భం మోసిందంటే, ఒక్క 9 నెలలు గర్భం మోసిందంటే మీరు ఆలోచించండి ఆమె పరిస్థితి ఎలా ఉండేది, ఆమె యొక్క శరీర తత్వం ఎలాగా ఉండేదో ఆలోచించాలి. అప్పుడు నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, వృద్ధుడై ఉన్నాడు. సో ఇద్దరు వృద్ధులై ఉన్నారు, మరణానికి దగ్గరగా ఉన్నారు. అయినా కూడా దేవుడు వేసిన అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధులానే నేను నిత్యంగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా. సో నవ్వుకున్నది ఆమె. బట్ సాధ్యమైందా కాలేదా? నేను వృద్ధురాలిని, నిశ్చయంగా ప్రసవించేదనా అని శారా నవ్వుకుంటుంది. యెహోవా అంటున్నాడు అబ్రహాముతో, ఇలా అనుకుంటుంది నీ భార్య, నేను 90 సంవత్సరాలకు వచ్చిన, ఇక నాకేం పిల్లలు పుడతారు? నేనేమైనా శరీరాన్ని మార్చుకోగలుగుతున్నా? నా ధర్మం ఆగిపోయింది. ఆ శరీరము ప్రెగ్నెన్సీ అయ్యే ఆ యోగ్యత గాని, ఆ యొక్క హార్మోన్స్ గాని ఆగిపోయాయి అని నవ్వుతున్నది. సో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూసారా, దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనుషులు కాదు. సో శారా నవ్వుకుంటుంది, నాకు ఇక ఇంకేం పిల్లలు పుడతారు? నా భర్త అసలే వృద్ధుడైపోయాడు, ఆయనేం నన్ను పిల్లల్ని కంటాడు? నాకు 90 సంవత్సరాలు వచ్చింది, ఆ స్త్రీ ధర్మం ఆగిపోయింది, పిల్లలుగానే ధర్మం ఆగిపోయింది. 90 సంవత్సరాలకు నేను 9 నెలల పొట్టేసుకొని నేను ఏమి నడవాలి, ఎలా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా?
మీదటకి ఈ కాలము నిర్ణయ కాలమందు. చూసారా, దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. కానీ ఒక నిర్ణయ కాలం పెట్టుకుంటాడు, ఒక సమయాన్ని పెట్టుకుంటాడు. నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు షారాకు కుమారుడు కలుగున నేను. చూసారా అండి, 90 సంవత్సరాల స్త్రీ కనగలిగే శక్తిని దేవుడు, ఆ ధర్మాన్ని మార్చేశాడు. ఆమె శరీరాన్ని మళ్ళా 30 ఇయర్స్ 25 ఇయర్స్ కు ఉన్నప్పుడు ఎలాగైతే ఆ శరీరము ఉంటుందో అలాంటి శరీరాన్ని దేవుడు ఇచ్చేశాడు. 25 ఇయర్స్ యవ్వన బలాన్ని ఇచ్చేశాడు, యవ్వన శక్తిని ఇచ్చేశాడు. ఆ 25 సంవత్సరాలప్పుడు పిల్లల్ని కంటారు కదా, అలాంటి బాడీ నేచర్ని ఇచ్చేశాడు, అలాంటి తత్వాన్ని దేవుడు ఇచ్చేశాడు. అందుకే మీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ప్రార్థించుకోండి. మీకు ఎలాంటి లేడీస్ ఇష్యూస్ ఉన్నా, పీరియడ్స్ ప్రాబ్లం కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, లేకపోతే బ్రెస్ట్ పెయిన్ కావచ్చు, స్టమక్ పెయిన్ కావచ్చు, ఏ పెయిన్ అయినా, బ్యాక్ పెయిన్ అయినా, నెక్ పెయిన్ అయినా, ఏదైనా కూడా నమ్మి ప్రార్థించండి. ఇది నా దేవుడికి సాధ్యమే. ఇక నేను నొప్పితో ప్రతిరోజు లేవాల్సిన అవసరం లేదు, నేను నొప్పితో ప్రతిరోజు బాధపడాల్సిన అవసరం లేదు అని అంది. అప్పుడు దేవుడేనాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఉన్నాడా? నువ్వు 90 సంవత్సరాలు వచ్చింది కనలేదని అనుకుంటున్నావా? నవ్వావు కదా, అయితే చూడు కని చూపిస్తాను, నీకు పిల్లనిచ్చి చూపిస్తాను, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేస్తాను అని. అప్పుడు షారాకు కుమారుడు కలిగిన నేను. ఎప్పుడు నిర్ణయ కాలమందు. అందుకే దేవుడికి అసాధ్యం అంటూ ఏది లేదు. ఒక సమయాన్ని పెట్టుకుంటాడు, ఆ సమయం వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ప్రార్థించాల్సిందే, అడగాల్సిందే. ఇప్పుడు షారా యొక్క అంచనా తప్పైందా కాలేదా? షారా ఈ అద్భుతం జరగదనుకుంది, ఈ ఆశ్చర్యమైన కార్యం జరగదనుకుంది. ఇక 90 సంవత్సరాలు, నిజంగా ఆమె విషయంలో కూడా తప్పులేదు. 90 సంవత్సరాలు వచ్చినాక కూడా 90 సంవత్సరాలు వెయిట్ చేస్తారండి ఒక్క ఆశీర్వాదం కోసం? ఎవరైనా 90 సంవత్సరాలు వెయిట్ చేస్తారా? వెయిట్ చేసి ఈవెన్ మనకు కూడా ఏమైతుంది, ఆ డిమోటివేట్ లోకి వెళ్ళిపోతాము, అల్ప విశ్వాసంలోకి వెళ్తాము. అందుకే ఇక్కడ అబ్రహాము తప్పు కాదు, షారా తప్పు కాదు, వీళ్ళందరి జీవితాలలో దేవుడు చేసిన లేటు కూడా తప్పు కాదు. సో ఇలాంటి కార్యాలు కూడా నేను చేయగలుగుతాను, నాకు అసాధ్యం అంటూ ఏది లేదు. అందుకే నువ్వు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఆశీర్వదించబడట్లేదా? ఇప్పుడు ప్రార్థించు, మేబీ ఈ రోజే నువ్వు ఆశీర్వదించబడవచ్చు. నీకు నీకు 10 సంవత్సరాల నుంచి అప్పుల బాధలు ఉన్నాయా? ఇప్పుడు ప్రార్థించు, ఈ రోజే నువ్వు అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. నీ 40 సంవత్సరాల నుంచి నీ భర్తతోటి వేగలేకపోతున్నావా? 50 సంవత్సరాల నుంచి నీ భర్తతో వేగలేకపోతున్నావా? ఇప్పుడు నమ్మి ప్రార్థించు, నీ భర్త మారి ఈ 50 సంవత్సరాల తర్వాత కూడా నిన్ను ప్రేమించవచ్చు, నీతో ప్రేమగా మాట్లాడవచ్చు. అర్థమవుతుందా అండి? నీ ప్రార్థన, నీ విశ్వాసమే ఎండ్ ఆఫ్ ది డే పనిచేసేది. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, చాలా మంచి వాక్యాలు, చాలా మంచి వచనాలు చేసావు తండ్రి. అయ్యా మా అందరికీ కూడా విశ్వాసాన్ని పెంచుతున్నందుకు, నమ్మకాన్ని పెంచుతున్నందుకు మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం యుగ యుగముల వరకు కలుగును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.